బెంగళూరులోని రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఫైనల్ ఇయర్లో భాగంగా తయారు చేసిన ప్రాజెక్ట్ని ఇక్కడ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి వారిని ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా డ్రోన్ టెక్నాలజీ అనేది ఎక్కువగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్ అనేది రానున్న రోజుల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే ఇది ఈ పరికరం గాలిలో ఎగురుతుంది, భూమి మీద కూడా ఒక వాహనంలో కూడా వెళ్ళే విధంగా కూడా దీన్ని తయారు చేస్తామంటున్నారు. అసలు దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీని స్పెషాలిటీ ఏంటి? భూమి మీద వెళ్తుంది, ఆకాశంలో గాల్లోనూ ఎగురుతుంది అంటున్నారు కదా, ఇది ఏంటి? ఇది చాలా ప్లేసెస్లో దీని యూజ్ ఉంది. ఫస్ట్ వచ్చి దీన్ని దీని హెల్ప్ నుంచి వేరే సెన్సర్స్, వేరే కెమెరాస్ మౌంట్ చేయొచ్చు. మళ్ళీ డిఫెన్స్లో కూడా చాలా పనికి వస్తుంది. దీని స్పెషాలిటీ ఏమంటే ఇది రోవర్ లాగా, మళ్ళీ డ్రోన్, మల్టీ రోటర్ డ్రోన్ లాగా కూడా పనిచేస్తుంది. దీని పేరు ఖైమెరా అని. ఖైమెరా అంటే కన్వర్టబుల్ హైబ్రిడ్ ఇండిజినస్ మల్టీ టెరెయిన్ ఎక్స్పెడిషనరీ రోవర్ అసెంబ్లీ అని. సో దీంట్లో మేము ప్రొపెలర్స్ పెట్టాము, తర్వాత ఒక గేర్ ట్రైన్ పెట్టాము. సో స్పీడ్ రిడక్షన్ అవుతుంది. దీని నుంచి మనకు చాలా ఎఫిషియెంట్ మళ్ళీ కొత్తగా మరి ఎఫిషియెంట్గా మెకానిజం దొరుకుతుంది. అంటే ఈ టైప్ ఆఫ్ డ్రోన్స్ ఎక్కడన్నా ఉన్నాయా? మీరేం ఫస్ట్ ఈ మెకానిజం చాలా కొత్తది, మనమే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసాము. మెకానిజం మళ్ళీ ఫ్లైట్ కంట్రోల్ అని మనమే కోడ్ మళ్ళీ డిజైన్ చేసాము. అంటే ఇది ఎలాంటి వరకు ఉపయోగపడుతుంది? ఇది డిఫెన్స్, సర్వేలెన్స్, వేరే దీన్ని పేలోడ్ మేము పెట్టొచ్చు. కెమెరా మౌంటింగ్, మళ్ళీ డిఫరెంట్ లైడార్ సెన్సర్స్, డిఫరెంట్ హైపర్ స్పెక్ట్రల్, మల్టీ స్పెక్ట్రల్ కెమెరాస్, ఏమైనా టెస్టింగ్ చేసేదానికి మేము ఈ డ్రోన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని అంటే ఎలా ఆపరేట్ చేస్తారు? ఎంత దూరం వరకు కూడా మనం ఆపరేట్ చేసే అవకాశం? కరెంట్లీ ఇప్పుడు మనం ఆర్సీ రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తాము. ఇప్పుడు దీని ఫ్లైట్ టైం వచ్చి అరౌండ్ 10 minutes ఉంది. మళ్ళీ రోవర్ లాగా ఒక 10-15 minutes వరకు వెళ్ళొచ్చు. ప్రోటోటైప్లో తయారు చేసామని చెప్పి ఇది మొత్తం కూడా గాలిలో ఎగరడంతో పాటు అవసరం ఉన్న తాన భూమి మీద కూడా వెళ్ళే విధంగా కూడా దీనికి టైర్లు కూడా అమర్చి రోడ్డు మీద కానీ భూమి మీద కూడా వెళ్ళే విధంగా కూడా తయారు చేసామని చెప్పి దీన్ని రక్షణ రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి, ఎక్కడన్నా పైన ఎగిరే పరిస్థితుల్లో శత్రువులు కనిపెడతారంటే మనం అవసరమైన చోట భూమి మీద కూడా ల్యాండ్ చేసి వెళ్ళే విధంగా, అట్లాగే సర్వేలెన్స్ కానీ సర్వే చేయడానికి కానీ వివిధ రకాలుగా కూడా యూజ్ చేసే విధంగా కూడా ఇటు గాలిలో ఎగరడంతో పాటు భూమి మీద వెళ్ళే విధంగా కూడా దీన్ని పూర్తిగా కూడా డిజైన్ చేశామని చెప్పి చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, కేవన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.